ఎలా అప్రోచ్ అయ్యారు అకాడమీని? మా పిన్ని చెప్పారనమాట, నువ్వు రమేష్ అకాడమీకి వెళ్ళి జాయిన్ అవ్వు, ఇక్కడ జాయిన్ అయితే నీకు రానిదంటూ ఉండదు అని చెప్పేసి నాకు చెప్పారు. మా మదర్ కూడా చెప్తున్నారు, ఇంకా అయిపోయింది కదా జాబ్ ఎలాగో మానేసావు, ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి నీకు, నీ కాళ్ళపై నువ్వు ఉండాలి, ఇండిపెండెంట్ గా బతకాలి అని. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రస్ట్ మీ మ్యామ్, నాకు ఒక హెయిర్ స్టైల్ కూడా రాదు, పఫ్ పెట్టడం కూడా నాకు రాదు. అలాంటిది నేను ఇక్కడికి వచ్చి 60+ వీళ్ళు నేర్పిస్తే నేను ఒక 100-150 వరకు వేయగల కాన్ఫిడెన్స్ నాకు క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు హెయిర్ స్టైల్స్ తో పాటు? ఇంకా నేను హెయిర్ స్టైల్ తో పాటు మేకప్ నేర్చుకున్నాను. నాకు వచ్చిన మేకప్ ని నేను ఒక 3-4 టైమ్స్ అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకున్నాను. నాకు వచ్చింది బేసిక్ మేకప్, అంటే నాకు తెలిసింది ఆ మేకప్ అంటే ఇలా ఉంటుంది, ఇలా కవర్ చేయాలని. అలాంటిది నాకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కలర్ కరెక్షన్ ఇలా చేయాలి, కలర్ కరెక్షన్ లో ఇన్ని రకాల. చాలా మంది మేకప్ అంటే అందరికి ఒకే ఫార్మేట్ ఉంటుందేమో అనుకుంటుంటారు, బట్ కలర్ ని బట్టి, హైట్ ని బట్టి, ఫేస్ షేప్ ని బట్టి ఉంటుంది, హెయిర్ ని బట్టి కూడా కొన్నిసార్లు డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. అవన్నీ నేర్పించారంటే పిన్ టు పిన్ మైన్యూట్ లెవెల్ డీటెయిల్స్ ఉంటాయి రమేష్ మేకప్ అకాడమీ? మైన్యూట్ కి మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి మ్యామ్, ఎవ్రీథింగ్. ఒకవేళ అది ఒక సిల్లీ డౌట్ అయి ఉండొచ్చు, ఆ సిల్లీ డౌట్ ని కూడా అది సిల్లీగా అని మనల్ని సార్ అలా ఫీల్ చేపారు, చెప్తారు ఇదమ్మా ఇది ఇలా. నువ్వు వేరే వాళ్ళని వెళ్ళి మనం అడగాల్సిన అవసరం లేదు, మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే చెప్తారు.